సీఎం సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ చతికిల పడుతుందా? 2024 సాధారణ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించిన పార్టీ అంతలోనే భంగపడుతుందా? విపక్షం ధీటుగా ఎదుర్కొనడంతో దానికి సవాల్ చేయడం ఎలాగో అంతుపట్టగా సతమతమవుతుందా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 1,00,000 సమస్యలతో సతమతమవుతుంది. ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మామిడి సహా అనేక పంటల విషయంలో ప్రభుత్వ తీరు మీద సాధారణ రైతాంగంలో తీవ్ర ఆగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మాటలకే పరిమితమైనటువంటి తీరు మీద అనేక రకాలుగా కస్సుబుస్సులాడుతున్నారు. అలాంటి తరుణంలో కర్షకుల్ని చల్లబరిసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏమాత్రం సాగిన దాఖలాలు లేవు. అధికార పార్టీ ఈ మామిడి రైతుల సమస్యని అడ్రస్ చేయడంలో కానీ, దానికి తగ్గట్టుగా జనానికి వివరణ ఇవ్వడంలో కానీ, సమస్య పరిష్కారానికి తాము చేస్తున్న కృషి గురించి చెప్పుకోవడంలో కానీ పూర్తిగా విఫలమైనట్టు స్పష్టమవుతోంది. మొన్న విపక్ష నేత బంగారుపాళ్యంలో నిర్వహించిన సభ ద్వారా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ సత్తా ఏ పార్టీదో తేలిపోయింది. ఇక రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మరింత దూకుడుగా ముందుకు సాగబోతుంది అనే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తిలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు ఏకంగా హత్య వరకు దారితీసి జనసేన నేతలు జైలు పాలు కావాల్సిన పరిస్థితికి దారితీసింది. అక్కడ కూటమి పరువు తీసింది. తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం శ్రద్ధ పెడుతున్న దాఖలాలు లేవు. అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున అభినయ్ రెడ్డి చాలా దూకుడుగా సాగుతున్నారు. బోమా బిడ్డ దూకుడుతో అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ కూడా కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చంద్రగిరిలో చెవిరెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఆయన కుమారులు కేసుల చుట్టూ ఇరుక్కోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి కూసింత ఊరట కనిపిస్తున్నప్పటికీ అక్కడ కూడా తొడా చైర్మన్కి ఎమ్మెల్యేకి మధ్య విభేదాలతో తెలుగుదేశం పార్టీ పరువు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇక నగరిలో రోజా చాలా దూకుడుగా తన ప్రస్థానాన్ని మొదలెట్టేసింది. గాలి భానుప్రకాష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్తో రోజా పట్ల సానుభూతి పెరుగుతోంది. తద్వారా తిరిగి మళ్ళీ నగరి కోట మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే స్థాయిలో రోజా అడుగులేస్తున్నారు. సచివేళ్లలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే సస్పెండ్ చేశారు. ఏడాది గడుస్తున్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్న దాఖలాలు లేవు. అక్కడ తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారిపోయింది. తలో దిక్కన్నట్టుగా సాగుతున్నారు. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా పొంగనూరు కానీ, పలమనేరు కానీ, తంబళ్లపల్లి కానీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా సతమతమవుతోంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక అగచాట్లు పడుతోంది. దాంతో రాబోయే రోజుల్లో అధికార పార్టీకి సీఎం సొంత జిల్లాలో చుక్కలు కనిపించడం అనివార్యం అనే పరిస్థితి మొదలైపోతోంది. మరి దీన్ని ఎదుర్కోవడం ఎలా అన్నదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నటువంటి అంశం. కానీ ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే వ్యూహంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ఎమ్మెల్యేల ధోరణి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతగా మారుతున్నటువంటి వైనం ఇవన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి, కూటమికి అనేక కష్టాలు ముందున్నాయి అనేటువంటి అభిప్రాయానికి అందరూ వచ్చేదానికి కారణమవుతోంది.